ఏపీ అసెంబ్లీ సమావేశాలు 7వ రోజు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాలతో ఉదయం 10 గంటలకు సభలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ పలు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. మరోపక్క సూపర్ 6 హామీలు అమలు గురించి కూడా అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. సూపర్ 6 హామీలు సక్సెస్ అయిన నేపథ్యంలో అసెంబ్లీలో చర్చలు జరిగే అవకాశం ఉన్నాయి. మరోపక్క శాసన మండలిలో కూడా ఈ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, ఈరోజు ఏదైతే అసెంబ్లీకి సంబంధించి వర్షాకాల సమావేశాలు ఉన్నాయో వర్షాకాల సమావేశాలు 7వ రోజు కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా కూడా యథావిధిగా ఈరోజు 10 గంటలకైతే మాత్రం ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు అయితే స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా కూడా మండలికి సంబంధించి కూడా 10 గంటలకే సమావేశాలు స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యం. అయితే ఈరోజు అయితే మాత్రం పలు కీలకమైనటువంటి బిల్లు అంటే ఏదైతే ప్రజలకు సంబంధించి ప్రజా ప్రయోజనాలకు సంబంధించి అదేవిధంగా కూడా ప్రజలకు సంబంధించినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే చర్చ అయితే నడుస్తుంది. ఆ తర్వాత ప్రధానంగా కూడా సూపర్ 6 హామీలకు సంబంధించిన అంశం మాత్రం అసెంబ్లీలో ప్రస్తావించే పరిస్థితి అయితే ఉంటుంది. ప్రధానంగా సూపర్ 6 హామీలు అయితే మాత్రం సూపర్ హిట్ అయినాయి అని ఒక పక్కన టీడీపీ చెబుతుంది, కూటమి ప్రభుత్వం చెబుతున్నటువంటి నేపథ్యంలో మరో పక్కన వైసీపీ అయితే మాత్రం సూపర్ ఫ్లాప్ అయినాయి అని చెప్పి చెబుతున్నటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ ఈరోజు అయితే చర్చ జరుగుతూ ఉంది. చర్చ అయితే మాత్రం అసెంబ్లీలో అయితే సాదాసీదాగా జరిగేటువంటి అవకాశం ఉంది. కానీ మండలిలో మాత్రం దీనికి సంబంధించి చర్చ అయితే మాత్రం కొంత వాడివేడిగా జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే సూపర్ 6 హామీలు గత ఎన్నికల్లో ప్రభుత్వం ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అది పూర్తి స్థాయిలో కూడా నెరవేర్చామని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెబుతూ ఉంది. దాంతో ప్రజలైతే మాత్రం సంతోషంగా ఉన్నారని చెబుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించే మండలిలో కూడా చర్చలు జరిగినటువంటి నేపథ్యంలో కొంత వాడివేడిగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత సెకండ్ సెషన్లో మాత్రం ప్రధానంగా కూడా లాజిస్టిక్స్ అదేవిధంగా కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉపాధి అవకాశాల మీద ఈ రోజైతే పూర్తి స్థాయిలో కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా లాజిస్టిక్స్ సంబంధించి ఇక లాజిస్టిక్స్ ఈ సరుకు రవాణాకు సంబంధించి ప్రధానంగా కూడా ఎంత వేగవంతంగా పరిశ్రమలకు కానివ్వండి అదేవిధంగా కూడా సమీపంలో ఉన్న ఓడరేవులకు కానీ పంపించినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం అవి అంత ఫాస్ట్గా కూడా గ్రోత్ ఉంటుంది, ఎకనామికల్ గ్రోత్ కూడా ఉంటుందని చెప్పి ఒక పక్కన చెబుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పారిశ్రామిక అభివృద్ధి అనేది చాలా కీలకమైనది. ఈ పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి ఎంత పారిశ్రామిక అభివృద్ధి వేగవంతంగా డెవలప్ అయితే ప్రజల ఆదాయం కూడా అంతే విధంగా పెరిగేటువంటి అవకాశం ఉందని తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా కూడా ప్రజలకు సంబంధించి ముఖ్యంగా కూడా వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాలంటే మాత్రం పరిశ్రమలు ఫాస్ట్గా కూడా డెవలప్ కావాల్సినటువంటి నేపథ్యం. దీన్ని సంబంధించి ప్రజెంట్ అయితే మాత్రం ముఖ్యంగా ఏదైతే ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీతో పాటుగా కూడా ప్రధానంగా ఇక్కడైతే మాత్రం ఇండస్ట్రియల్ కారిడార్స్ కూడా ఏర్పాటు చేసే అంశం మీద ఇవాళ అయితే పూర్తి స్థాయిలో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.